ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలబడడానికి కవిత చెనంబాట పట్టారని 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవ చూపాలని బోధన్ జాగృతి హడక్ కమిటీ నాయకులు దొంత ప్రవీణ్ అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో జాగృతి నాయకులు దొంత ప్రవీణ్ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు దొంత ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేం లేదో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కవితపై అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని, నవీపేట్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, ప్రతి రైతుకు న్యాయం చేసే వరకు జాగృతి పార్టీ పోరాటాలు ఆపదని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలులో చొరవ తీసుకుని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఒక యూట్యూబ్ ఛానల్లో కవితపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కనీసం బీఆర్ఎస్ నాయకుల నుండి ఎటువంటి ఖండన లేకపోవడం సిగ్గుచేటని, ఏదేమైనప్పటికీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమని అన్నారు. రాబోయే సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో జాగృతి తరపున పోటీలో నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నియోజకవర్గ హడ్ హక్ కమిటీ నాయకులు రాఘవేందర్, ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి శంకర్, మాజీ సర్పంచ్లు పితాంబర్, రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కృష్ణమోహన్ రావు, సీనియర్ నాయకులు శ్యామరావు, సౌద శ్రీనివాస్, శ్యామ్, యువజన నాయకులు నిఖిల్, పలువురు నాయకులు, కవిత అభిమానులు పాల్గొన్నారు. జనం జాగృతి బాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల కష్టాలు, విద్యార్థుల కష్టాలు, మహిళల కష్టాలు, 6 గ్యారంటీలు, గతంలో కొన్ని విషయాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మేమందరము బీఆర్ఎస్లో ఉండే, అయినప్పటికీ కొన్ని విషయాలు ప్రభుత్వాలు చేయలేకపోతాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా